ఆదుకుని వారికి అండగా నిలబడుతున్న జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులను పీడీసీసీ చైర్మన్ వెంకటరమణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అభినందించారు. గుడ్లూరు మండలం చిమిడితపాలెం గ్రామానికి చెందిన అల్లూరి సుమంత్ ఇటీవల యాక్సిడెంట్కు గురై వెంకటరమణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు హాస్పిటల్కు వచ్చి అల్లూరు సుమంత్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం విశ్వబ్రాహ్మణ సంఘం తరపున 40,000, గుడ్లూరి యశ్వంత్ సాయి తేజ ట్రస్ట్ తరపున 65,000 మొత్తం 1,15,000 రూపాయలను ఏసీపీ కమిషనర్ కమ్మరపల్లి కిరణ్ కుమార్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య చేతుల మీదుగా సుమంత్ కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్ ఏసీపీ కమ్మరపల్లి కిరణ్ మాట్లాడుతూ నా వంతుగా మరో 25,000 వైద్య ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నానని తెలిపి రానున్న రోజుల్లో విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎటువంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తానని సుమంత్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిన్నపల్లి శ్రీనివాసరావు, అద్దెంకి అజయ్, నరసరావుపేట సీఐ ముళ్లపూడి రాజా, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెంబర్ ఇవ్వండి, మీరు తీసిన వీడియో అన్న పంపిస్తాను. నేను ఒకటేనండి, నాకు మీ ఆకాంక్షలు, మీ ఆశలు ఏంటున్నాయో అవి అవి మీకు పరిగొకండి. పదవులు ఆశించద్దు. ఏ సంఘాలు నమస్కారం. ఈరోజు ఒంగోలులో ప్రముఖ వైద్యశాల వెంకటరామ నర్సింగ్ హోమ్కి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మరియు మా సంఘ పెద్దలైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, హైదరాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ యంగ్ డైనమిక్ ఆఫీసర్ కేఎం కిరణ్ కుమార్ గారు, అలాగే నర్సాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా గారు మరి అందరూ ఇచ్చేసి ఉన్నాము. రాగానే డాక్టర్ సీతారామయ్య గారు బాగా తీసుకెళ్ళి పేషెంట్ దగ్గర పేషెంట్ యొక్క విషయాలన్నీ కూడా మా పెద్ద ఆయన తెలియపరిచారు. సరే, ఏదేమంటే విధిరాతను ఎవరు తప్పించలేము, ఉన్నవాళ్ళు రక్షించుకోవాలి కాబట్టి మా వంతుగా మేము ఒక 1,05,000 రూపాయలని గుడ్లూరు అజయ్ గారు ట్రస్ట్ ద్వారా ఒక 60,000, సంఘం నుంచి ఒక 40,000, ఈ కాక అజయ్ గారు గతంలో కూడా 50,000 అందించున్నారు వాళ్ళ ఖర్చుల నిమిత్తం. మరి ఇలాంటి పేదలకి సాయం అందించడంలో సీతారామయ్య గారు దిట్టంటంలో ఎలాంటి సందేహం లేదు. మా విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఎవరు వచ్చినా కూడా వారి వంతు వారు ఎప్పుడు సహకరిస్తూ వారికి చేతైనటువంటి సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా మన వెంకటరమణ నరసింహము పేదల పార్టీ సేవ చేసే హాస్పిటల్ ఒక పేరున్నందుకు ఒకసారి వారిని మేము అభినందిస్తూ మరి వారి హాస్పిటల్ కూడా ఏ విధంగా భవిష్యత్ కాలంలో మా సంఘీయులకి పేదలకి అండదండగా ఉంటారని కోరుకుంటూ మరి సీతారామయ్య గారు కూడా ఇటీవల పీడీసీసీ బ్యాంకు చైర్మన్ అని అభినందిస్తూ మరి భవిష్యత్ కాలంలో వారు కూడా ఇంకా ఉన్నత పదవుల ఆశీర్వాదాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం చేసిన మా సంఘీయులకి పెద్దలు మరి సమయం కేటాయించిన ఏసీపీ కిరణ్ కుమార్ గారికి, రాజా గారికి, సిఐ గారికి, సంఘీయులకి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. యాక్సిడెంట్ ఫ్రాక్చర్స్ అయితే ఇంటర్మీడియట్ మీద సేమ్ అంటే నేను సైన్స్ కలిగింది సైన్స్ కలిగితే
రెడ్డి గారు 35 years కంప్లీట్ చేసుకున్నాను. ఇన్వెస్టిగేటింగ్ ఇటు సార్ ఇటు సార్ అట్లే గత 10 రోజుల క్రితం సుమన్ అనే బాబు యాక్సిడెంట్ అయ్యి ఎస్డిహెచ్ తోటి అంటే సబ్డ్యూరల్ హెమటోమా హెడ్ ఇంజరీ జరిగి అట్లానే డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ జరిగి మన హాస్పిటల్లో గత 10 రోజుల నుంచి వైద్యం తీసుకుంటా ఉన్నారు. కొంతవరకు రికవర్ అయ్యారు. తర్వాత ఈరోజు మన విశ్వబ్రాహ్మణుల సంఘం వారి ఆధ్వర్యంలో వారికి కొంత వైద్య సహాయానికి జరుగుతున్నటువంటి ఆ ఖర్చులు నిమిత్తం కొంత సహాయం చేయడానికి వారు అంగీకరించి, అలాగే మన ఏసీపీ కిరణ్ కుమార్ గారు, మన ప్రకాశం జిల్లా వాస్తవ్యులు, వారి ఫాదర్ కూడా ఈజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, కర్నూలు మెడికల్ కాలేజ్లో ఈజ్ వర్క్డ్ అండ్ రిటైర్డ్ ఆల్సో. సో వారి అబ్బాయే సారు ఏసీపీ కిరణ్ కుమార్ గారు వారి సొంత ఖర్చులు సొంతంగా వారి సహాయం కూడా తీసుకొని ఈరోజు మన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి వైద్య నిమిత్తం ఖర్చులు అందించడం జరిగింది. అట్లానే మనం అంటే మా హాస్పిటల్ సైడ్ నుంచి కూడా రేపు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా మనం ఎంతో కొంత మనం తగ్గించి ఖర్చులు అంటే డెఫినెట్గా మా హాస్పిటల్ నుంచి కొంత హెల్ప్ చేసేదానికి మేము కూడా మా సాయశక్తిలో కృషి చేస్తాం. అట్లనే యాక్సిడెంట్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి ఈ మధ్య. దాని మీద కూడా కొంత ప్రజలు తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మంచిది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ గివ్ మీ అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ కుమార్. ఈ మధ్యకాలంలో అల్లూరు సుమంత్ అనే అబ్బాయి ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ కేసులో అతను సివియర్ ఇంజరీస్తో బ్రెయిన్లో ప్రమాదం ఏర్పడడం వల్ల ఇక్కడ వెంకటరమణ నర్సింగ్ హోమ్లో చేర్పించడం జరిగింది కొద్ది రోజుల క్రితము. అతని వైద్య ఖర్చు నిమిత్తము ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఒక 60,000, అలాగే అజయ్ కుమార్ ట్రస్ట్ తరఫున ఒక 40,000 వాళ్ళు వైద్య సహాయానికి ఖర్చుల నిమిత్తము వాళ్ళు 1,05,000 రూపాయలు ఈరోజు డాక్టర్ సీతారామయ్య గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా ఆ అబ్బాయి తల్లికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మా కుటుంబం తరపు నుంచి నాన్నగారు డాక్టర్ తిరుమలాచారి గారి పేరు మీద ఒక 25,000 రూపాయలు అనౌన్స్ చేశాను. ఆ 25,000 రూపాయలు కూడా రేపు సోమవారం పంపించి ఏర్పాటు చేస్తాను. ఈ విధంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి కానీ, సీతారామాంజనేయులు గారు, అలాగే అజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని పేద విశ్వబ్రాహ్మణుడికి ప్రమాదానికి గురైనప్పుడు అతని వైద్య ఖర్చుల నిమిత్తము ఆర్థిక సహాయం చేయడం అనేది ముదావహము. ఈ విధంగా అందరూ సంఘీయులకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఈ విధంగా ఆదుకుంటున్న విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, అలాగే అజయ్ కుమార్ గారి ట్రస్ట్ వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఫ్యూచర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళు ఈ విధంగానే ముందుకొచ్చి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. చెప్తా ఉన్నారు శ్రీనివాసరావు నాన్నగారు కూడా తిరుమలాచారి గారిని చూడండి ఎండోక్రైనాలజీ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నారు కర్నూలు అది స్వగ్రామం బేస్తవరపేట మాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లా. నేను పుట్టినప్పుడు కర్నూలు జిల్లా బేస్తవరపేట కర్నూలు. నాన్నగారు 1960లో ఎంబీబీఎస్ అవ్వడానికి కర్నూలు ఎండి జనరల్ మెడిసిన్ అక్కడే
డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి ఇన్స్టిట్యూట్ కార్డియాలజిస్ట్, హెచ్ఓడి కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, మాదంతా ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. మీరు డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ యాంగిల్ చెప్తున్నాను. చాలా సంతోషం. మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాను. మంచి హెల్పింగ్ మెసేజ్. మన తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం. వీరాభిమాన్ని ఎన్టీ రామారావు పేరు నా మనోడికి పెట్టాను. ఎన్టీఆర్ చంద్రబాబు గారు అంటే చాలా అభిమానం. ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్. చాలా గెలుపు కూడా సార్ సార్ ఈ మధ్య ప్రోగ్రామ్స్లో దాన్ని చాలా అర్థం కాదు. మేమంతా కలిసి కూర్చున్నాము. ఆయన కూడా బాగా పరిచయం అవుతుంది. జనరల్గా మా ఎమ్మెల్యేలకు ఫ్రెండ్స్ దగ్గర కలిగి కర్నూలు బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాన్నగారు కర్నూలు జిల్లాలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.